మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ ఏడిద ప్రసన్నలక్ష్మి గారు రచించిన పరాయి పిల్ల. ఒక చక్కని కథని వినేద్దామండి. అప్పగింతల సీను వచ్చేసరికి కన్నీళ్ళు ఆగడం లేదు. పెళ్లి కూతురు తల్లిదండ్రులతో సహా పెళ్లికొచ్చిన బంధువులందరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అప్పటి వరకు ఎంతో సందడిగాను కళకళ్లాడుతూ ఉన్న పెళ్లి మండపంలో నిశ్శబ్దత ఆవరించింది. భూమికను ఆకాష్కి అప్పజెప్తూ, ఎంతో గారాబంగా పెంచుకున్న మా ఇంటి మహాలక్ష్మిని మీ చేతుల్లో పెట్టాము. ఇకపై కష్టమైన సుఖమైన అన్నీ మీరే ప్రాణంగా చూసుకోవాలి అల్లుడు గారు. కూతురుమైన ప్రేమతో విడవలేక అత్తారింటికి పంపిస్తూ ఉంటే తల్లిని తండ్రిని పట్టుకుని బోరున ఏడ్చేసింది భూమిక. మీరు ఎంతో అపురూపంగా పెంచుకున్న మీ అమ్మాయిని మరింతగా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం మావయ్య. మీరు అత్తయ్య గారికి ధైర్యం చెప్పండి, అల్లుడిగా వారికి హామీ ఇస్తూ చెప్పాడు ఆకాష్. పచ్చని పందిట్లో అలా కళ్ళనీళ్లు పెట్టుకోకూడదని పెద్దలు వారించడంతో బలవంతంగా దుఃఖాన్ని దిగమిగుకుని కూతుర్ని సాగనంపారు. చూశారా, మన అమ్మాయిలో పెళ్ళవ్వగానే ఎంత మార్పు వచ్చిందో. నాకు ఒంట్లో బాగుండటం లేదు, 4 రోజులు వచ్చి సాయంగా వచ్చి ఉండమంటే ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ గడిపేస్తుందే కాని వస్తున్నానని మాత్రం చెప్పడం లేదు, బాధపడుతూ భర్తతో చెప్పింది అనసూయ. బాధపడకే, నీకు తోడు నేనున్నాను కదా. పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయిన పిల్లను మన అవసరాలకు రమ్మనమనడం తప్పే. అయినా నీ తృప్తి కోసం ఇంకోసారి అడిగి చూస్తాను, భార్యకు అనునయంగా చెప్పి కూతురికి ఫోన్ చేశాడు భానుమూర్తి. ఏంటమ్మా భూమిక, అమ్మకి ఒంట్లో బాగుండటం లేదు, నువ్వు ఒకసారి 4 రోజులు ఉండి వెళ్ళవచ్చు కదమ్మా, కూతుర్ని అభ్యర్థించాడు. అయ్యో నాన్నగారు, నాకు మాత్రం అమ్మని చూడాలని సేవ చేయాలని ఉండదా ఏంటి? కాకపోతే ఇక్కడ అత్తయ్య మావయ్య ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. వారికి టైం ప్రకారం అన్నీ చూసుకోవాలి. మీ అల్లుడు గారు ఆఫీస్కి వెళ్ళాలన్నా పిల్లలు స్కూలుకు వెళ్ళాలన్నా పొద్దున్నే వంట చేసి బాక్సులు సర్దాలి. నేను అక్కడికి రావాలంటే వీళ్ళందరినీ చూడ్డానికి నేను ఎవరికైనా అప్పగించి రావాలి. నేనటు రావడానికి మా ఆడపడుచు వచ్చి ఉండమని చెప్పాను. తను కూడా అదిగో ఇదిగో అంటూ ఉంది. తనకు ఉండే ఇబ్బందులు తనకు ఉంటాయి కదా. మా ఆడపడుచు మా ఇంటికి వచ్చి ఉండగలిగినప్పుడే వీళ్ళందరినీ ఆవిడకు అప్పగింతలు చేసి రావాలి. మరి ఈ లోపులో పెద్దక్కనో చిన్నక్కనో అడిగి చూడండి అంటూ తన ఇబ్బందులు చెప్పి చిన్న సలహా ఇచ్చింది. భానుమూర్తి భార్య అనసూయకు జాలిగా చూశాడు. స్పీకర్లో వచ్చిన మన అమ్మాయి మాటలు విన్నావు కదా. మన ఇంటి పిల్లను మరో ఇంటికి అప్పజెప్పినప్పుడు మన ఇంటికి వచ్చి సేవ చేయమని అడగకూడదు. ఏ పండుగకో పేరంటానికో పిలిచినా అర్థం ఉంది. ఎప్పుడైతే అల్లుడికి అప్పగింతలు చేశామో అప్పుడే మన పిల్ల పరాయి పిల్ల అయిపోయినట్టు భావించాలి. ఇకపై మన ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదనే మన పాటలేవో మనమే పడదాం అంటూ భార్య అనసూయను పిల్లల్ని తప్పు పట్టొద్దని విడమర్చి మరీ చెప్పాడు. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.